పేరుకే కానీ చక్కగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మౌనంగా ఉండడం అంటే మాట్లాడకపోవడం కాదు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాట్లాడేవాడే ముని. అందుకే ముని అంటే అవసరమైనప్పుడు మాట్లాడాలంటే మౌనశ్రీ చాలా అందంగా, అంటే ఎంత అవసరమో అంతే ప్రొజెక్ట్ చేస్తూ యాంకరింగ్ నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు. శుభం భూయాత్. శివోహం. ముఖ్య అతిథిగా వచ్చేసి ఆవిష్కరించిన శ్రీ 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 వదభి నవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి వారు జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాధీశ్వరులకి ప్రణామం. నా ఈనాటి ఈ దశకు, నా సినిమా దిశకు కారణమూర్తి తనికెళ్ళ భరణి గారు. 1994 సెప్టెంబర్లో ఆయన నాతో మొదటి పాట రాయించకపోతే ఇవాళ స్వామివారి పక్కన నేను ఇక్కడ కూర్చునే అవకాశమే లేదు. తనికెళ్ళ భరణి గారి స్వామి నన్ను సినీ రంగంలోకి తన చిటికని వేలు పట్టుకుని తీసుకొచ్చి మొదటి పాట రాయించినటువంటి కరుణాభరణుడు. నమస్కారం. ఈ గీతానికి నాకు పుత్ర సమానుడు నిర్మాత కేశవరెడ్డికి, నిర్మాత కేశవుడు, పాట శివుడు. ఈ పాట నేను రాసిన తర్వాత నేనేదో తోచినట్టుగా పాడేస్తాను, సంగీత దర్శకుని ప్రాణాలు తోడేస్తాను, నువ్వు ఇట్లా వాడినావు, ఈ మళ్ళీ ఎట్లా రాయాలి, ఎట్లా చేయాలి అంటుంటాడు అనమాట యశో. ఈ పాటను రాసిన తర్వాత యశో కృష్ణ ఇంత అద్భుతంగా చేసినాడన్న. ఆయన ట్యూన్కు నేను రాయలేదు, నేను రాసిన అక్షరాలకు ఆయన స్వరాలు పోసినాడు. అక్కడ అది ఈశ్వరార్పణమైంది ఇవాళ. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గోయల్ గారు వచ్చారు, ఆయన హిందీలో ఇది రాస్తున్నారు. అలాగే ఇప్పుడు చెప్పినారు కన్నడంలో రాశారు, తమిళంలో రాసినారు వివేక్, కన్నడ వరదరాజన్ గారు రాశారు, తమిళంలో వివేక్ గారు రాశారు. ఇప్పుడు రాయబోతున్నది గోయల్ గారు హిందీలో రాస్తున్నారన్న. 4 భాషల్లోకి ఇది వస్తుంది. అట్లాగే వీణాపాన్ వచ్చినాడు, గౌతమ్ గారు వచ్చినారు. మా మౌనశ్రీ మల్లిక్ గురించి బర్ని అనే కరెక్ట్గా చెప్పారు. మౌనశ్రీ మల్లిక్ అనేకమైన కవిత్వం పుస్తకాలు రాసిన తర్వాత సినిమాలో పాటలు రాయడం మొదలెట్టాడు. మీరు ఊహించరు, రాఘవేంద్రరావు గారి ఒక సీరియల్లో 850 పాటలు రాశాడన్న మౌనశ్రీ. ఆ ఫిలిం చరిత్ర కోయిలమ్మ కృష్ణ తులసికి 800 పాటలు రాసినాడన్న. ఈ గీతం రచించాలని కేశవరెడ్డి మా ఇంటికి వచ్చాడు. కేశవరెడ్డి మా అబ్బాయి చైతన్య, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. నేను గుర్తుపట్టలేదు. ఒకప్పుడు మామూలు వీధిలో ఉండే పిల్లాడు కేశవ్, ఇవాళ వీధులకు వీధులే భవనాలతో నింపేస్తున్నటువంటి రియల్ ఎస్టేటర్గా మారిపోయినాడు. ఈ పాట ఇట్లా ఆవిష్కృతం అవుతుందని మేమైతే ఊహించలేదు. నేను కానీ యశోకృష్ణ కానీ ఎవరూ ఊహించలేదు. కొన్ని జరపబడతాయి, జరగవు, ఇట్ హ్యాపెన్స్. లేకపోతే స్వామివారు రావడం ఏంటి, నేను రాయడం ఏంటి? నాకు జీవితాన్ని, సినీ జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడే ఇందులో గొప్ప పాత్ర వహించి పూర్తిగా పాటంతా అభినయించడం ఏంటి? ఇదంతా జరపబడింది, మేము జరపలే. నాకు శివుడు అనగానే ఒక వైవిధ్యంగా కనిపిస్తాడు. విష్ణుమూర్తి కనిపించే విధానం వేరు, బ్రహ్మ కనిపించే విధానం వేరు, కానీ శివుడు కనిపించే విధానం నాకు కొత్తగా అనిపిస్తుంది. ఆ శివరాజధాని కైలాసం నాకు ఎలా అనిపిస్తుందంటే, సమాన విలువలు కలిగించేటువంటి ఒక సమసమాజానికి ఒక కేంద్ర బిందువుగా కనిపిస్తుంది. సమాన విలువలు ఉంటాయి అక్కడ. మీరు ఎక్కడా అది కనిపించదు. ఏ దేవుని యొక్క రాజధానిలోనూ ఎక్కడా కనిపించని విశేషం కైలాసంలో ఉంటుందన్నమాట. అది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది.
సమాన విలువలు కలిగిన సమాజ విలాసం కైలాసం అని ఎందుకంటున్నానంటే, అక్కడ పదవి అహంకారపు కోరలు లేని పాము దొర ఉంటాడు. పాముతో సమానముగా కొలువు తీరిన ఎలుక మీసాల కొస మెలిక మెరుపులు కూడా ఉంటాయి. అక్కడ ఎలుక ఉంటుంది, అక్కడ పాము ఉంటుంది. రెండింటికి కూడా సమానమైన విలువ ఉంటుంది. ఒకటినొకరు పీడించవు. బలవంతుడు దుర్బల జాతిని బానిసలుగా వించారు అన్న శ్రీశ్రీ వాక్యానికి పూర్తిగా వ్యతిరేకంగా కనిపించేటువంటి చోటేదన్నా ఉందంటే అది కైలాసం మాత్రమే. అలాగే నెమలితో ప్రమాదము లేని పాములు గలవచ్చట. అరక ఎద్దులను గోరుతో గీరని భూత పిశాచ శార్దూల దాదాగిరి లేని శంకరగిరి కైలాసం. ఎలుక పీడిత ప్రాణి. ఎలుకను పీడించే మింగె పాము భూస్వామి వర్గపు ప్రాణి. భూస్వామి కూడా. ఎలుక పీడిత ప్రాణి. ఎలుకను పీడించే మింగే పాము భూస్వామి వర్గపు ప్రాణి. పాములను పొడిచి తిను నెమలి పరాన్న వర్గపు ప్రాణి. దుక్కిటెద్దు కష్టజీవి వర్గం. ప్రమధులది వందిమాగదుల వర్గం. సకల వర్గాలను సమన్వయపరిచి సమానవకాశములనిచ్చి సమదృష్టి సారించి పాలించే కైలాసమే నాకు మరో ప్రపంచంలా కనిపిస్తూ ఉంటుంది. మహాశివుడు పర్వతపుత్రిక పార్వతిని పెళ్ళియాడినప్పుడు అతను కొండదొర అనిపిస్తుంది. నీలగలుడు ట్రైబలుడుగా అనిపిస్తాడు. నీలబలుడు ట్రైబలుడుగా కనిపిస్తాడు. పశుపతి పేర జీవులను జీవాలుగా కాచినప్పుడు గొల్ల కురుమల గోత్రజుడు అనిపిస్తాడు. గంగ తన గంగతో లాలబోయంగా చంద్రశేఖరుడు గంగపుత్రుడై కనిపిస్తాడు. గంగపుత్రుడు అంటే మత్స్యకారుడు. గంగ లాలబోసేటప్పుడు గంగపుత్రుడై కనిపిస్తాడు. పాములను మోకులుగా మోసి మూపు కాయలు కాచిన గౌరి మొగడు పేద గౌడులా కనిపిస్తాడు. దుగ్గాడు పగ్గాలు బిగ్గరబట్టి అరచేతులు కాయలు కాచిన హరుడు మున్నూరు కాపులా భువి నేలు పాలి కాపులా మనకు కాపులా కనిపిస్తాడు. పులి ఏనుగు తోళ్ళు పంచలుగా మలిచే వేళ పద్మశాలి అనిపించే. పాశుపతాస్త్రమును తయారించిన వేళ విశ్వకర్మగా విశ్వకార్మికుడు అనిపించే. వీరార్జునుడితో పోరాడి గెలిచిన ఇతని ధీరతకు ఎరుక అని సబ్బండ జాతికి బండ గుర్తుగా సాంబడే అనిపించు. సకల జనుల ప్రతీక సాంబడే అనిపించు. ఇది నేను చూసినటువంటి శివుని యొక్క విశ్వరూపం. ఆ విశ్వరూపాన్ని మనసులో పెట్టుకుని ఆ అర్ధనారీశ్వరుడు ఎవరి కోసం అర్ధనారీశ్వరుడైనాడు. ఇవాళ గోర్లు పెంచుకుంటుంది అని భార్యకు విడాకులు ఇస్తున్న రోజులలో గోర్లు పెంచుకుంటుందని విడాకులు ఇచ్చినారయ్యా. ఏముంది, రాత్రి పడుకున్నప్పుడు కట్ చేస్తే పోయా, దాని విడాకుల దాకా వెళ్ళాలా? లేకపోతే కట్ చేస్తేనే విడాకులు ఇచ్చింది తెలియదు. ఏదో తమలపాకుల్లాగా అయిపోయినాయి విడాకులు. అలాంటి సమాజాన్ని ఊహించినాడా ఏమి? అలా కాదురా భార్య, నీ సెరిసగము పాలు నా మేని సగపాలు పార్వతి అంటాడు శివుడు. మేనిలో సగపాలు. ఇలా ఆయన దగ్గర ఎన్నో నేర్చుకోవచ్చు. సకల సృష్టికి ఆయన ఒక ప్రతిబింబంలా కనిపిస్తాడు. ఆయనదొక కాలి చెప్పులు లేని ఓ మామూలు పేదలా కనిపిస్తాడు. ఆయన తల్లి లేని పిల్లాడు. మన పాలకురికి చెప్పినాడు కదా, తల్లి కలిగ నేల తల జడలు గట్టు. ఆయనకు అమ్మ ఉంటే నూనె వేసి జడ వేసి మంచిగా దువ్వేది కదా. అమ్మ లేని పిల్లాడు. అమ్ముంటే విషం దాగనిస్తుందా? అమ్మలేని పిల్లాడు. అమ్ముంటే బూడిద పూసుకొనిస్తుందా? అమ్ముంటే శ్మశానంలో ఉండనిస్తుందా? అమ్మలేని పిల్లాడు. తల చిక్కులు కట్టిన చిక్కులెరుగని వాడు శివుడు. చిక్కులు తలలో మాత్రమే ఉంటాయి కానీ ఎక్కడా చిక్కులు తెలియనటువంటి మహానుభావుడు. నిజమైన మానవులకు ఉండాల్సిన మానవులకు ఇలా ఉండాలిరా అని చెప్పినవాడు. విషాన్ని ప్రపంచం కోసం విషాన్ని తాగినవాడు.
ఇక్కడ మంట పెట్టుకున్నవాడు ఎవరుంటారు అక్కడ? ఎవరుంటారు అక్కడ? ఇవాళ మానసుల్లో ఇక్కడ మంట లేనిది ఎవరికి? ఇక్కడ బాధ లేనిది ఎవరికి? ఈ లోకాన్ని ముందే ఊహించి తన ఆకారానికి ఈ లోకానికి ఒక సాకారంగా చూపించినాడా? అలాంటి మహానుభావం మీద పాట రాసే అదృష్టం నాకు రావడం, అది బాబు కేశవ నా దగ్గరికి రావడం. జనరల్గా నా దగ్గరికి రారు, ఎందుకంటే కొమరం భీముడో రాసిన పాట రాసేవాడి దగ్గరికి శంకరుని పాట కోసం ఎందుకు వస్తారన్న? రారు. కానీ విచిత్రంగా అబ్బాయి రావడం, నేను రాయడము, యశోకృష్ణ మధుబాలకృష్ణన్ పాడడము, తర్వాత దామురెడ్డి దానికి దర్శకత్వం. దామురెడ్డి రావాల్సి ఉంటే ఇవాళ ఇది నేను ఊహించింది కాదు, ఇది ఏదో రాపించుకుంటారు గాలిలో వదిలేస్తారు వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ ఇంత పెద్ద మహానుభావులు అయ్యా మీరు రావడం మాకు అదృష్టం. భరణి నన్ను ఇలా చేయడం అనేది నేను ఊహించని అదృష్టం అది. ఎందుకంటే నాకు భిక్ష పెట్టిన వాడు ఈ పాటకు కూడా ఇవాళ ఆయన ఒక భిక్ష పెట్టినట్టుగా ఉందన్నమాట. అందరికీ నమస్కారం, ఎదురుగా ఉన్న పెద్దలందరికీ నమస్కారం. శైలజమ్మ గారు లేకపోతే అనితర సాధ్యం, అక్కడ షూటింగ్ అనితర సాధ్యం అమ్మ. అది మీ వల్ల సద్గురు యొక్క కరుణ వల్ల, ముఖ్యంగా భరణి అన్న అడిగితే బహుశా కాదని లేకపోవచ్చు ఆయన. ఇవన్నీ కలిసినాయి. మా కేశవరెడ్డి అదృష్టవంతుడు, యశోకృష్ణ అదృష్టవంతుడు. ఇవాళ ఇద్దరు అదృష్టవంతులు. వాళ్ళిద్దరికి అదృష్టం వల్ల ఇన్ని కలిసి వచ్చినాయి. ఈ మధ్యన అదృష్ట దేవత కూడా బాగా కష్టపడేవాడిని మెడలోపలనే దండేస్తుందంట. ఉట్టి కూర్చుంటే దండ ఎట్లా, కష్టపడేవాడిని వెదికి మరి అదృష్ట దేవత దండ వేస్తుంది. అలా నిర్మాతకి సంగీత దర్శకునికి దండ వేయించింది అదృష్ట దేవత. నమస్కారం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్దిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రిక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్గచ్ఛవిం ఛత్రీభూతపణీంద్రమిందుధవళం లక్ష్మీంద్రసింహం భజే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సోమవారం శివోహం. ప్రదోషకాలం ప్రమథగణ పరివేష్టితమైనటువంటి కైలాస పర్వత ప్రాంగణం. ఈ సభ శివోహం. ఎందుకంటే శివగణం మాత్రమే రాగలిగినటువంటి శివకీర్తన శ్రవణానికి మీరందరూ వచ్చారు అంటే మీరందరూ శివుణ్ణి అహం అనుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. మాకు తనికెళ్ళ భరణి గారు ఫోన్ చేసి శివోహం పాట ఆవిష్కరణ, దానికి మీరు రావాలి, మీ చేత్తో ఆవిష్కరణ చేయాలన్నారు. మామూలుగా అయితే సోమవారం సాయంకాలం పూట మాకు పీఠ అర్చన వారాల్లో సోమవారం మాకు అధికంగా ఉంటుంది. కానీ ఆ అర్చన ఈ అర్చన రెండూ కూడా సమానమైనటువంటి రచనా సామగ్రితో సుద్దాల అశోక్ తేజ గారు శివోహం అనేటి ఒక అద్వైత సిద్ధాంత భావనను కలగజేశారని చెప్పి ఆ అర్చనను కొద్ది కాలానికి ఈ రచన ఆవిష్కరణకు వచ్చేసాము. ఈవేళ సోమవార కాలాన్ని దాంట్లోనే వారు అన్నారు ట్రైబలుడు అని. నిజంగానే అది చాలా అద్భుతమైనటువంటి సమన్వయం. ఎక్కడా లేనటువంటి భావన ఒక్క కైలాస పర్వతంలోనే మనకు కనిపిస్తుంది. అద్వైత భావన అక్కడ రెండవది లేదు, ప్రతిదీ శివమయం.
ఎవరికి వారు శివుణ్ణి చూసి ఈయన నావాడు అనుకుంటూ ఉంటాడు కనుకనే కైలాస పర్వతంలో ప్రమథగణాది భూత పరివేష్టితుడైనటువంటి ఆ శివుడు మౌనంగా ఉంటే శివగణములైనటువంటి ప్రమథగణాలన్నీ కూడాను కీర్తనతో శివోహమని నర్తిస్తూ ఉంటాయట. అదే ఈవేళ వారు గానంలో మనకు చూపించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గానాన్ని చూసేటువంటి దృష్టికోణం ఒక రకంగా ఉంటుంది. వారి వారి వృత్తిని ఆత్మభావన బట్టి వారి యొక్క ఆలోచన సామగ్రిని బట్టి వారు ఆ కీర్తనలో ఉండేటువంటి అర్థాన్ని భిన్నమైనటువంటి రుచితో అవగాహన చేసుకుంటూ ఉంటారు. భరణి గారు చెప్పారు అందులో ఉండేటువంటి అంశాలు కొన్ని. ఏమిటి? జలగంగ జడను ముడిచి గరళమును గొంతుకని నుదుటిన నిత్యాగ్లులను దాచుకొని పార్వతి నేమి సగభాగం బిచ్చి మనుజుడికి దాంపత్య మనుగడను నేర్పితివి. చూడండి, అది వారి యొక్క దృష్టిలో అద్భుతమైనటువంటి జీవన ప్రమాణం. అంటే వారు ఇవ్వదలుచుకున్నటువంటి మెసేజ్ ఏమిస్తున్నారు మనకు? ఈవేళ సంసారం ఎలా ఉండాలి, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా నీ వారిని నీలో నీగా అహంగా శివోహంగా చూసుకోవాలి తప్ప నీకున్న అహంతో ఎదుటివారిని శవాలుగా మార్చేటువంటి పరిస్థితికి తేకూడదు. ఇది ఈరోజు శివోహంలో మనము మానవాళికి ఇచ్చేటువంటి ఒక మహా ఉపకారమైనటువంటి వార్త. ఎందుకంటే సంసారాలన్నీ కూడాను చిన్న చిన్న కారణాలకు ఇందాక మన సుద్దాల అశోక్ తేజ గారు చెప్పినట్టు గోళ్ళు ఇవ్వలేదని చెప్పి గోటికి పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకునేటువంటి పరిస్థితి అయిపోయి డ్రమ్ముల్లో దాపెట్టి కుక్కర్లో ఉడికించే పరిస్థితికి వస్తుంది. కాబట్టి అవేవీ లేకుండా శివుడి తత్వాన్ని ఒకసారి మనసారా ఈ పాటను చదివితే శివుడికి ఎంతటి కష్టం ఉన్నప్పటికీ కూడా కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని తన వారిని హక్కును చేర్చుకునేటువంటి ఆ ముక్కంటి ఒక ఇంటిలో ఉండేటువంటి వారిని అందరూ కూడా తన ఒంటిలో ఉండేవారిగా చేసుకుంటున్నాడు. తన ఇల్లు కాదది, తన ఒళ్ళు అనుకుంటున్నాడు. తన ఒళ్ళే ఇల్లై తన వారికి అందరికీ కూడా ఇలలో ఎలాంటి యోగములు కలుగజేయాలో ఇందాక మన వారు చెప్పారు. యోగము అనిమాదిభిరష్టద విభూతిర్ భూతిరైశ్వర్యం. దానికి ఇంకొక పేరు కూడా ఉన్నది, భస్మము అని. ఎందుకంటే ప్రపంచంలో ఏది కాలినా చివరి రూపం అద్వైతం, భస్మం. అది పెట్టుకునేటువంటి వాడు శివుడు. దానికి సుగంధం లేదు, దానికి రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, ఏమీ లేదు. ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతుంది. ఎక్కడైనా మనం అలంకరించుకునేటువంటి తత్వంలో ఆయన్ని మనం ఏమంటున్నాము అంటే ఆ అద్భుతమైనటువంటి శివతత్వాన్ని అఘోరతత్వము అని మనం పిలుస్తున్నాం. ఆ అఘోరతత్వం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వారు అద్భుతంగా ఆ తత్వంలో రాస్తే శివోహం 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 శివా ఓం శివా ఓం శివా ఓం శివా ఓం. అఘోరతత్వంలో అహం లేదు, ఓమే ఉంది. దాన్ని ఈవేళ మనకు హోం కావాలి అంటే ఆ హకారం ఓం అనే దాన్ని మరిపింపజేస్తుంది. మనకు హోం వద్దనుకున్నాం అనుకోండి, ఓము మన ఓన్ అవుతుంది. దీన్ని తెలుసుకున్నటువంటి వాడు నిజమైన జ్ఞాని. దీన్ని వదులుకున్నటువంటి వాడి యొక్క బతుకు ఎటువంటి దారిలో వెళుతుందో మనకు ఆ తెలియనటువంటి ఒక ప్రయాణం లాంటిది. కాబట్టి అనేకం మేము చూసేటువంటి పదం శివోహం అనగానే ఇదేదో మాకు అద్వైత సిద్ధాంతానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి పదం హంసశివ అంటున్నాం. కాబట్టి హంసశివ అందులో వేదంలో కూడా ఒక పదము, ఆ వేద మంత్రాత్మకమైనటువంటి పదాన్ని ఇందులో పాటలో పెట్టారు కదా, అదే సదా శివోం. సదాశివోం అనేటువంటి పదానికి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి పదానికి, శివోహం అనేటువంటి పదానికి ఎక్కడ కూడా వ్యత్యాసం లేకుండా మంత్రాత్మకమైనటువంటి రచన ఎలా చేశారో అందులో కూడా చిట్ట చివరిగా మన కర్మలు ప్రారంభమయ్యేటువంటిది అక్షరాభ్యాసంతో, జన్మలు ముగిసేటువంటిది మోక్ష సాన్నిధ్యంతో. అందుకే ఓంకారమునకు సాకారమై ఓనమాలకు శ్రీకారమై అని రాశారు. చూడండి, ఓనమాలకు శ్రీకారము అంటే అక్షరాభ్యాస కాలాన పుట్టినప్పటి నుంచే అక్షరం రాసేంత వరకు ఆ జీవి కాదు, కేవలం బాలుడు, శిశువు మాత్రమే.
ఎప్పుడైతే అక్షరాన్ని అక్షరాభ్యాసంతో ప్రారంభం చేసి ఓ నామః శివాయ సిద్ధన్నమః అనేటువంటి పదాన్ని అక్షరం మీద పెడితే, అంతకుముందు ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ కూడా అవి గ్రంథములే కానీ విద్యలు కాజాలవు. ఎప్పుడైతే శివాక్షరముతో ప్రారంభమవుతుందో, అందుకే కాళిదాసు వారు రఘువంశం ప్రారంభం చేస్తూ వాగర్ధ వివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే అని ప్రారంభం చేశారు. ఎందుకంటే అక్షరం శివుడు, అర్థము పార్వతి. అక్షరానికి అర్థము లేకపోతే అది అబద్ధం అవుతుంది కనుక శివుడున్న చోట పార్వతి ఉంటుంది కనుక. ఎందుకంటే ఇందాక వారు చెప్పినట్టుగా నీ పార్వతికి నీవేమి సగభాగం ఇచ్చి అన్నారు. అంటే ఒక పక్క వాక్కు, ఒక పక్క అర్థం, ఒక పక్క కంఠంలో గరళం. ఇవి అంత తొందరగా అక్షరము అర్థము శరీరానికి పట్టవు, ఎంతో అభ్యాసం కావాలి. ఆ అభ్యాసం అనేటువంటి గరళంలోనే చాలామంది చిక్కుకుపోయి విద్యకు దూరమయ్యి విద్యను పొందలేనటువంటి జీవితంతో లోకంలో అజ్ఞానపు కారణమైనటువంటి ప్రారంధము చేత అనేక కష్టాలతో అకృత్యాలకు అధర్మానికి పాల్పడేటువంటి వారికి ఆ లైన్ అందు చూశారా సమాజానికి అదొక పెద్ద మెసేజ్. ఏమిటి? పార్వతీ పరమేశ్వరుల ఆరాధనతో విద్యను ఆరంభిస్తే నీకు అటువంటి ఏదైతే అజ్ఞానం అనేటువంటి ఉందో అది ఉండదు అని కాళిదాసు వారు చెప్పినటువంటి దాన్ని మన సుద్దాల అశోక్ తేజ గారు అందులో చాలా అర్థమైనటువంటి వ్యవహారంతో ఆ పక్కనే ఇంకొక మాట మాట్లాడారు. ఏమిటి అంటే చూడండి ఎంత అద్భుతంగా, నీ వదనము ఉదయ రవిబింబమై భూమికి నీ ఉనికి ప్రతిబింబమై. చూడండి, నీ వదనము నిజానికి ఉదయించేటువంటి సూర్యుడు వంటిదయ్యా, కానీ ఈ భూమికి నీ ఉనికి ఏదైతే ఉందో ఆయన వస్తాడు పోతాడు, రాత్రిపూట ఉండడు. కానీ రాత్రిపూట ఏదైతే నీ ఉనికి ఉందో అది హృదయంలో ఎప్పుడూ ప్రతిబింబమై ఉంటుంది అని మనకు అర్థం చేసుకునే వారిని బట్టి. కాబట్టి వేదాంతంగా అర్థం చేసుకుంటే వేదాంతంలా అర్థమవుతుంది. విపుల విఖ్యాత విప్లవాత్మకమైనటువంటి కవితా రచనతో వారు అన్ని రంగాల వారిని హృదయాలను స్పర్శిస్తూ ఒక అద్భుతంగా చేసినటువంటి ప్రతి చోట శివుడే ఉంటాడు, ప్రతి మాట శివుడై పలికింప చేస్తాడు. మనం పలికిన ఏది వినకూడదు ఒక్క ఈ పాట తప్ప. ఎందుకంటే ఇదే వేదిక మీద తనికెళ్ళ భరణి గారితో నాకు అది గుర్తొచ్చింది. 15 సంవత్సరాల క్రితం నాలోన శివుడు గలడు అనేటువంటి ఆల్బమ్ ఇక్కడే రిలీజ్ అయింది. మోహన్ బాబు గారు వచ్చారు. నా అదృష్టం ఏంటంటే ఒక ముక్కలో చెప్పారు, అమెరికా ఈ ప్రాంతాలు వెళ్ళినప్పుడు భరణి గారు బాగున్నారు అంటారు. ముందు ఫస్ట్ నన్ను చూడగానే ముందు అనే మాట ఏంటంటే భరణి గారు బాగున్నారు అంటారు. ఆయన శివుడండి అంటారు. నాకు ఇవాళ ఆనందం ఏం కలిగిందంటే భరణి గారు రాయలేదు, భరణి గారు పాడలేదు, భరణి గారు నిర్మాత కాలేదు, ఏం కాదు, భరణి గారు సర్వమై శివుళ్లాగా ఈ ఆల్బంలో ఉన్నారు. అది నాకు ఆశ్చర్యం కలిగింది. గాయకుడి చేత పాడిస్తారు, లేకపోతే ఒక స్వామీజీని తీసుకెళ్ళి యాక్ట్ చేయిస్తారు. కానీ నాకు ఆనందం ఆశ్చర్యం ఎక్కడ కలిగిందంటే భరణి గారు నేను యాక్ట్ చేయక ఏమనుకున్నాడు, పాడారేమో అనుకున్నా, లేకపోతే రాశారేమో అనుకున్నా. ఆయన చెప్పగానే ఆయన రాయలేదు, ఆయన పాడలేదు, ఒక హీరోగా నాయకుడు లాగా శివుడులాగా పాత్ర చేశారంటే అమెరికాలో అంటున్నది నిజమే. ప్రతి వాళ్ళు అంటారు ఆయన ఎక్కడండి శివుడండి అంటారు. అయితే ఉడతలాగా నందిలాగా 30 ఏళ్ల బట్టి ఆయనతో ప్రయాణం చేయటం నా పూర్వజన్మ సుకృతం. నన్ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇక్కడ ఇద్దరున్నారు ప్రపంచానికి పరిచయం చేసుకున్న వాళ్ళు. ఇందాక మిత్రుడు అశోక్ తేజ గారు నన్ను పరిచయం చేశారు అన్నారు. నాకు పేరు పెట్టి నన్ను పరిచయం చేసిన కూడా తనికెళ్ళ భరణి గారే. వీణాపాడిని పేరు పెట్టారు. కాబట్టి ఇవాళ కార్యక్రమంలో నా మిత్రుడు, అందరూ మిత్రులే నాకు ఇక్కడ, యశో కృష్ణ గారు, ఆయన యశస్సు మొత్తం ఈ పాటకు పెట్టారు. ఆయన సంపదంతా ఈ పాటలో ఉంది. అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్ అండి. ఇంతకన్నా చెప్పలేకపోతున్నాను. అంటే ఒక 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం భక్తి పాట ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంకెంతకన్నా నేను చెప్పను మీకు. ఈ రోజు ఉన్నటువంటి ధ్వని కాలుష్యం లేకుండా ఆ శబ్దాన్ని అశోక్ తేజ గారు రాసినటువంటి సాహిత్యాన్ని అమృతత్వంగా మన చెవులకు శ్రవణానందంగా వినిపించేటకు తగిన స్థాయిలో ఇవాళ మిక్సింగ్ అంటే ఏంటో తెలిసిన, సాహిత్యం వినపడకుండా ఉండటం మిక్సింగ్. ఇవాళ సాహిత్యం వినపడకుండా ఉండటం మాత్రమే, శబ్ద కాలుష్యం మాత్రమే. శబ్దాన్ని ఏం చేస్తున్నామంటే మనం ఫ్లూటు పాపం ఆయన వాయిస్తారు ఎవరో, ఇక ఆ రోజులో సాహిత్యం వినపడుకుంటాం. ఇవాళ మిక్సింగ్ అలా చేస్తేనే పాట మిక్సింగ్కి ఒక 5 లక్షలు 10 లక్షలు 8 లక్షలు తీసుకుంటారు. కానీ నా మిత్రుడు ఇవాళ పాట 2 సార్లు విన్నాను, శ్రవణానందంగా దృశ్యానందంగా ఇవాళ కల్పించారు. వీటన్నిటికీ ప్రాణం నా మిత్రుడు అశోక్ తేజ గారు రాసినటువంటి సాహిత్యం. పరమాద్భుతంగా రాశారండి. ఏమి చెప్పడానికి ఏమీ మిగల్చలేదు. భరణి గారు ఒక అక్షరం మిగల్చలేదు, స్వామి ఒక అక్షరం మిగల్చలేదు. ఆనందపడిపోతున్నాను.
నా మిత్రుడు ఇవాళ పరిచయం చేసుకున్నాను. చెన్న కేశవరెడ్డి గారికి, మన మిత్రులు నా వరదరాజన్ గారికి, హిందీలో రాసినటువంటి గోయల్ గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను ఇక్కడికి పిలుస్తారు అనుకోలేదు. భరణి గారు పిలిచారు, ఆయన పిలిచారు, వచ్చి కూర్చున్నాను, నన్ను ఇక్కడికి రమ్మన్నారు. ఇవాళ ఆనందంగా ఉందండి. శివోహం 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 అండి. సరస్వతి పుత్రులు అందరూ మాట్లాడారు, కానీ ఒక మాట చెప్తాను. నేను మొన్న సెప్టెంబర్లో కాశీ వెళ్ళాను. అక్కడ ఆటకథల శివ పాట వేస్తారు. అంటే అన్నయ్య ఎంతెంత ఎదిగాడు అని ఫోన్ చేసి మాట్లాడాను. ప్రతి ఒక ఆర్టిస్టు ఏమనుకుంటాడంటే పాన్ ఇండియా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటాడు. కానీ పాన్ ఇండియా భక్తుడు, శివభక్తుడైన అన్నయ్యకి నేను చాలా ఆనందపడతాను. ఎందుకంటే ఇన్ని లాంగ్వేజ్ల్లో ఆయన యాక్ట్ చేయటం, అది శివుడిచ్చినటువంటి అదృష్టం ఆయనకి. ఈ సందర్భంగా నేను శివుడికి మళ్ళీ ఇంకోసారి అభిషేకం చేస్తాను. మరి మహాశివరాత్రి వస్తుంది కాబట్టి. ఎందుకంటే ఒక నటుడు రచయిత, దర్శకుడే కాకుండా ఆ నటుల్లో శివుడి యొక్క అంశంతో శివుని గురించి ఆయన పాట రావడం అంటే వీళ్ళందరూ కలిసి ఆయన ఎన్నుకోవటం అంటే శివుడు ఇచ్చినటువంటి ఆశీర్వచనం, శివుని ఇచ్చినటువంటి భక్తి. అది ఆయనలో ఉన్న భక్తి ఏంటంటే యుక్తి ఉండదు, ఆ భక్తిలో చాలా శక్తి ఉంటుంది. అలాగే అశోక్ తేజ గారు శబ్దలహరి ఉందే, హృదయాన్ని అలా కదిలించేసింది ఆ పాటలో ఉన్నటువంటి పదాలు. సో ఇంత గొప్పవాళ్ళు, ఎప్పుడైనా గొప్పవాళ్ళే. దీనికి ఏమంటే మీరెక్కడ దొరికారండి బాబు, మాకు చెదరగొడి బెదరగొట్టేశారు. అలాగే ప్రొడ్యూసర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అంటే ప్రొడ్యూసర్కి ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది, ఈయనకి మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ పాటకు సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ, అంటే ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నేను యాక్చువల్లీ మా అమ్మగారు అయితే అనంతపురం నుంచి, మా ఫాదర్ కర్ణాటక నుంచి, కాబట్టి నాకు కన్నడ, తెలుగు రెండు చిన్నప్పటి నుంచే చదవడం రాయడం నేర్చుకున్నాను. సో అదొక అదృష్టం అనుకుంటా. కొమరం భీముడో సాంగ్ త్రిపులార రాసినప్పుడు సార్ నాకు అందులోని కొన్ని విషయాలు రాసే ముందు నాకు తెలియజేసి ఆ పాట ఎంత బాగా రావాలనేది చెప్పారనమాట. సో ఆ బేస్ మీద నేను రాసిన పాట కన్నడలో కూడా పెద్ద హిట్ అయింది. సో అప్పుడు పరిచయమైన గురువు గారు ఇప్పటిదాకా నా చేయి వదలకుండా నాతో పాటు ఆయన నన్ను ముందుకు నడిపిస్తూ ఇప్పుడు శివుడి దగ్గరికి తీసుకెళ్లారు. సో ఆయనకి నా పాదబంధం తెలియజేస్తున్నాను. భరణి సార్ బెంగళూరులో కలిసాము. ఎన్నో ఏళ్ల తర్వాత మిథునం సినిమా, అంటే బాలు గారు మళ్ళీ కన్నడ లక్ష్మి గారు ఇద్దరే యాక్ట్ చేసిన పెద్ద సినిమా, గొప్ప సినిమా, ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ పొందుకున్న పెద్ద సినిమా అది. ఆ సినిమాని కన్నడలో మాటలు పాటలు రాసే ఒక అవకాశం నాకు దొరికింది. సో ఆటగదర శివ పాట రాసేటప్పుడు చాలా భక్తితో శ్రద్ధగా పూజ చేసి ఆ పాట రాశాను అన్నమాట నేను. అది కూడా అంత మంచిగా వచ్చింది పాట. ఆట విధువే శివ చాలా బాగా వచ్చింది కన్నడలో కూడా. సో ఆ రోజు నన్ను దీవించారు భరణి సారు. సో ఆయన దీవెనలు ఎప్పుడు ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క సంగీత దర్శకులైన యశోకృష్ణ గారితో ఇంతకు ముందు కూడా పనిచేశాను. కానీ ఇంత పెద్ద ఒక పాట, ఇంత పెద్ద మంచి పాటని, ఒక పాన్ ఇండియా సాంగ్ని రాసే అవకాశం ఇచ్చిన యశోకృష్ణ గారికి కానీ, సిద్ధాల అశోక్ తేజ్ గారికి కానీ, తర్వాత ఆ ప్రొడ్యూసర్ కేశవరెడ్డికి కానీ, అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాట కన్నడలో కూడా పెద్ద హిట్ అవుతుంది అన్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే గురువు గారు ఎప్పుడు దీవించి వెళ్ళారు. సో ఆ ఆశీస్సులతో అన్ని భాషల్లో కూడా ఈ పాట పెద్ద హిట్ అవ్వాలని, ఇంకా చాలామందికి ఇది రీచ్ అయ్యి, ఇంకా శివుడి సార్ రాసినటువంటి అందులో ఉన్న జ్ఞానాన్ని అందరికీ అందజేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. శివోహం. सर्वे जना सुजनो भवन्तु, सर्वे सुजना सुखिनो भवन्तु. अशोक तेजा जी, प्रोड्यूसर केशव रेड्डी जी, यशो कृष्णा जी, इन्होंने लिख तो दिया है अशोक तेजा ने, लेकिन वो इतना ज़्यादा पूरी की पूरी शिवलीला उसमें डाल दी है उन्होंने.
नंबर 1। दूसरे क्या है, जैसे एक वाल्मीकि की रामायण थी, बाद में तुलसीदास ने साधारण रामायण लिखी। इन्होंने उस कंसेप्ट को जो शिवलीला का था उसको लोक के अंदर पिरो दिया है। तो ये तो कर दिया है इन्होंने, लेकिन हमारे पास कितना बंधन है देखिए। सबसे पहले ट्यून का बंधन है, उस ट्यून में फिट करना है। उसके बाद फिर पिक्चर शूट हो चुकी है, विजुअल को मैच करना है, उसके बाद शब्दों को मैच करना है। तो ये बहुत ही मुश्किल काम है, लेकिन अब तक अशोक जी के साथ यशोक जी के मैंने कम से कम 100 गाने किए हैं और हमारा हर गाना अच्छा रहा। ये शिव की कृपा है। और एक चीज़ मैं बताना चाहूँगा कि कश्मीर से लेके और कन्याकुमारी तक, रामेश्वरम तक और इधर पूरा जहाँ भी भारत में चले जाओ आप, शिवालय, शिव के मंदिर विष्णु से कम नहीं है, ज़्यादा है। लोग समझते हैं कि शिव की पूजा दक्षिण में ज़्यादा होती है, नहीं। उत्तर में चले जाओ, मैं हरियाणा से हूँ, हर गली में आपको शिव का मंदिर मिलेगा, शिव मंदिर मिलेगा। तो ये बहुत ही मतलब बहुत बड़ी बात है। और एक चीज़ ये है कि शिव का कोई अवतार नहीं है, शिव एक ही है, शिवोहम। और ब्रह्मा का भी अवतार नहीं है, ब्रह्मास्मि एक ही है। विष्णु के 24 अवतार हैं, 10 अवतार हैं, लेकिन शिव के एक ही रूप है उनका। मैं थोड़ा सा मैं रिसर्च कर रहा था तो मैंने देखा कि आदि शंकराचार्य ने निर्वाण षटकम लिखा है, वहाँ से ही ये शब्द आया है शिवोहम। उसका जो अर्थ ये आता है कि मैं मन, बुद्धि, अहंकार और चित्त नहीं हूँ, न मैं कान, न मैं जीवा, नाक और नेत्र हूँ, न मैं व्योम आकाश, न भूमि, तेज और वायु हूँ, मैं तो चित्त का आनंद रूप हूँ और मैं शिव हूँ, शिवोहम। పాత్రికేయులకి, మీడియా మిత్రులకి, నా స్నేహితులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నా దేవుడు, నా పాటల తండ్రి డాక్టర్ సుద్దల అశోక్ తేజ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. సుద్దల అశోక్ తేజ గారితో నేను దాదాపు ఒక 1000 పాటలకు సంగీతం సమకూర్చాను. అందులో ఇది ఒక మైలురాయి. ఈ పాట అసలు ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం అందరికీ రాదు. అది శివుడి మీద తరికెలపల్లి సార్ నటించడం, అలాగే దామిరెడ్డి గారు డైరెక్షన్ చేయడం, నాకు ఇంత గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించారు. మన కేశవరెడ్డి గారు ఎక్కడ క్వాలిటీలో రాజీ పడకుండా మంచి అవుట్పుట్ కోసం ఒక సినిమాకి ఎంత ఖర్చు పెడతారో ఒక డివోషనల్ పాటకు అంత ఖర్చు పెట్టారు. ఇంత అవుట్పుట్ రావడం కోసం నేను అహర్నిశలు కృషి చేసి ప్రతి టెంపుల్లో కూడా ఈ పాట మోగాలనే సంకల్పంతో ఈ పాటను నేను రూపొందించడం జరిగింది. ఎందుకంటే ఏ టెంపుల్లోకి వెళ్ళినా దాదాపు 30-40 సంవత్సరాల కింద చేసినటువంటి గొప్ప గొప్ప గాయకుల పాటలే వినపడతాయి. ఈ మధ్య కాలంలో ఈ రిథమ్స్, ఈ డామినేషన్ ఎక్కువైపోయి ఈ పాటలు మామూలుగా ఒక యూట్యూబ్లో వినడానికి తప్ప అది టెంపుల్లో ఉపయోగపడట్లేదు. నా పాట శ్రీశైలం శిఖరం పైన అది మోగాలని ఒక అలాంటి సంకల్పంతో ఈ పాటను రూపొందించాను. దీంట్లో ఆర్కెస్ట్రేషన్ కూడా ఎక్కడ కూడా వీణులకు కనువిందుగా ఉండే విధంగానే ఈ పాటలో సితారు, వీణ, వైలిన్, సోలో, డ్రమ్స్ ఎక్కడ కూడా డామినేషన్ చేయకుండా వోకల్కు ప్రాధాన్యం ఇస్తూ అద్భుతమైనటువంటి మిక్సింగ్, ఇది మాస్టరింగ్ అంతా చెన్నైలో చేశాము. ఎస్వి రంజిత్ గారు చేశారు, ఇక్కడ మా అబ్బాయి వేణుమాధవ్ చేశారు, అలాగే వెంకట్ దారా ఇంజనీర్. దీనికి దాదాపు ఒక 30 మెంబర్స్ టెక్నీషియన్స్ వర్క్ చేశాము. దీంట్లో గాయకులు మోహిని, రేవతి, జయశ్రీ పల్లెం, వీరందరూ అద్భుతమైనటువంటి గానాన్ని మాకు అందించారు. అలాగే ఫ్లూటు ప్లే చేసినటువంటి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు, అలాగే వీణా ప్లేయర్ ఫణినారాయణ గారు. ఇలా ప్రతి ఒక్కరికి పేరు ఇంతమంది శ్రమతో ఈ పాట ఇంత అద్భుతంగా వచ్చింది. నాకు భరణి సార్ ఇట్లా అడగగానే అవకాశం ఇవ్వడం అనేది అది నా పూర్వజన్మ సుకృతం. నిజంగా నేను జన్మజన్మల సార్ రుణపడి ఉంటాను. నా పాటల తండ్రికి మరొకసారి నమస్కరించుకుంటూ ఇంత గొప్ప అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి నిర్మాత కేశవరెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.